నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాచారంగం. నేను మీ సిద్ధు. సినీ నటుడు విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక 100 రోజుల బాక్సాఫీస్ అదురుతుంది. 100 రోజుల కలెక్షన్ పర్వం సినీ భాషలో చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సీఎంగా ఆ 100 రోజులు కష్టపడుతున్నటువంటి తీరు అదిరిపోతుంది. దీంతో తమిళనాడు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. తమిళనాడు 100 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా విజయ్ కొలువుదీరి 100 రోజులు పూర్తి చేసుకున్నాడు. ఈ 100 రోజుల్లో సీఎం విజయ్ చేసినటువంటి గొప్ప విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే తమిళనాడు ప్రజలు నిజంగా జనం సీఎంకు జేజేలు పలుకుతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు మొట్టమొదటి బడ్జెట్ కూడా తమిళనాడు ప్రజలకు ఒక ఆశాజనకంగా ఉండి, తమిళనాడులో ప్రజలకు ఒక సంక్షేమంగా ఉండి, తమిళనాడు ప్రజల అభివృద్ధికి అది దోహదపడిందని చెప్పి తమిళ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమిళనాడు ప్రజల అభివృద్ధి కోసం, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం సీఎం రోజుకు 20 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్న మంత్రులు చెప్తున్నారు. తమిళనాడు జరుగుతున్నటువంటి రాజకీయంలో డిఎంకే చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతూ తమిళ ప్రజల మన్ననలు పొందడానికి సీఎం వివరిస్తున్నటువంటి తీరు చాలా గొప్పగా ఉందని తమిళనాడు ప్రజలు మురిసిపోతున్నారు. సినీ నటుడుగా ఉన్నటువంటి విధానాన్ని పక్కకు పెట్టి తమిళ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం విజయ్ ముందుకెళ్తున్నాడని చెప్తున్నారు. ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిన విధానం ఏదైతుందో ఆ ఎన్నికల వాగ్దానాలను తీర్చడానికి కూడా సరైన బడ్జెట్ను కేటాయించి విద్యార్థుల కోసం, యువత కోసం కానుకలు అందిస్తూ ముందుకెళ్తున్నాడని చెప్పి తమిళనాడు ప్రజలు చెప్తున్నారు. నిజంగా తమిళనాడు విజయ్ని వ్యక్తిగతంగా కూడా డిఎంకే పార్టీ విమర్శిస్తుంది. ఆ విమర్శలను పట్టించుకోకుండా తమిళనాడు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు. తమిళనాడు ప్రజల కష్టాలు ఏవి ఉంటున్నాయో ఆ కష్టాలను గుర్తించి వాటికి పరిష్కారాలను ఎలా ఉండాలనో వాటిని చూసుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి సీఎం విజయ్ ప్రయత్నిస్తున్నాడు. తన మంత్రివర్గంలో కూడా చాలా సాదాసీదా వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన పరిపాలనలో కూడా తనదైన మార్పు చూపిస్తున్నాడు. అంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఉంటూ తమిళనాడును అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు సీఎం విజయ్. అందుకే 100 రోజుల షో అదిరింది. నిజంగా బాక్సాఫీస్ వద్ద బద్దలు కొడుతున్నాడు సీఎం విజయ్. చూద్దాం ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. ఆ 4.5 ఏళ్ళలో ఇంకేమేమి మార్పులు తిప్పుతాడో, అభివృద్ధిని పదంలో ఇంకే విధంగా తీసుకెళ్తాడో చూద్దాం. నమస్తే.